తండ్రే మార్గదర్శనం చెయ్యలేకపోతే, తండ్రే కొడుక్కి ధర్మ సంబంధమైనటువంటి ఉత్సాహాన్ని కల్పించలేకపోతే, ఇక ఆ కుమారుడు ఎలా వృద్ధిలోకి వస్తాడు? సమాజానికి ఎలా అండగా నిలబడగలుగుతాడు? ఇది చెప్పడంలో ధృతరాష్ట్రుడు వైఫల్యం చెందాడు. నాకు కూడా మనసులో ఈ దిగులు ఉంది, దీనిని ఎలా అధిగమించాలో నాకు అర్థం కాలేదు. ఇవాళ నువ్వు బయటపడ్డావు, నేను కూడా దీని గురించి ఆలోచిస్తున్నాను. ఈ పాండవులను గుప్తంగా మట్టు పెట్టాలి అంటే, దుర్యోధనుడు తండ్రితో ఒక మాట చెప్పాడు, వాళ్ళని ఇక్కడ ఉండగా మట్టు పెట్టడం సాధ్యం కాదు, కాబట్టి ఇక్కడ చాలా కాలం ఉన్నారు, కొంతకాలం విశ్రాంతి తీసుకోమని వారణావతానికి పంపిద్దాం. అకారణంగా వారణావతానికి వెళ్ళమంటే వాళ్ళకి అనుమానం వస్తుంది కదా. ఇప్పుడు మేము హస్తినాపురంలో భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు, తల్లి కుంతీదేవి, పెద్ద తల్లి గాంధారి, ఇంతమంది ఉండగా, ఇంత సంతోషంగా ఉండగా, ఇప్పుడు మాకు విశ్రాంతి కోసం వారణావతం వెళ్ళవలసినటువంటి అవసరం ఏమిటి అన్న అనుమానం కలగకుండా ఉండడానికి రేపటి రోజు సభలో మంత్రులు వారణావతాన్ని పొగిడేటట్టుగా చేస్తాను. అది ఒక్క గొప్ప ప్రదేశమని, అనేకమైనటువంటి జలవనురుల చేత, అలాగే పుష్పశోభితమై లతలతోటి చెట్లతోటి ఎంతో గొప్పగా ఉంటుందని, అక్కడికి వెడితే మానసికోల్లాసం కలుగుతుందని నేను మంత్రుల చేత చెప్పిస్తాను. అలా చెప్పించిన తరువాత నువ్వు ఎంతో ప్రేమగా చేరబిలిచి, బిడ్డలారా మీరు తల్లి కుంతీదేవి కలిసి వారణావతానికి వెళ్ళి కొంతకాలం విశ్రాంతి తీసుకుని తిరిగి రండి అని చెప్పండి. అక్కడ నేను వీళ్ళని మట్టు పెట్టడం కోసమని ఒక లక్క ఇల్లు నిర్మాణం చేయిస్తాను. ముందుగానే వెళ్ళి అక్కడ ఒక దుర్మార్గపు ఆలోచనని అమలు చేయడంలో సిద్ధహస్తుడైనటువంటి పురోచనుడు అనబడేటటువంటి మంత్రి ఈ లక్క ఇంటిని నిర్మాణం చేస్తాడు. అది ఎలా ఉండాలి అంటే, చిన్న అగ్ని కీల తగిలితే ఎక్కువసేపు మంట వ్యాపించడానికి అవకాశం ఉండకూడదు. అలా ఉండకూడదు కనుక అది ఏకకాలంలో భగ్గున మండిపోవాలి. మండిపోతే పాండవులు తప్పుకోవడానికి అవకాశం ఉండదు. తల్లితో కలిసి 5 పాండవులు మట్టు పెట్టబడతారు. కాబట్టి లక్క, మద్ది బంక, నెయ్యి, నూనె, అలాగే కొంత మట్టి కలిపి ముద్ద చేసి ఆ ముద్దతో ఇంటిని నిర్మాణం చేస్తాం. ఇవన్నీ కూడా తొందరగా కాలిపోయే పదార్థాలు. మద్ది బంక కానీ, నెయ్యి కానీ, నూనె కానీ, లక్క కానీ తొందరగా అంటుకుంటాయి కనుక అగ్నిహోత్రాన్ని అక్కడ జ్వలింప చేయగానే ఆ ఇల్లంతా కాలిపోతుంది. అందులో పాండవులు తల్లితో కలిసి దహనమైపోతారు. అప్పుడు ఇక శత్రుకంటకం ఉండదు, నేను రాజ్యాధికారాన్ని పొందొచ్చు. కాబట్టి అటువంటి నిర్మాణం చేయిస్తానన్నాడు. పెద్ద తండ్రి స్థానంలో ఉన్నవాడు తమ్ముడు మరణించిన తరువాత పిల్లలు వృద్ధిలోకి వస్తుంటే తన మరదలు అంత బాధలో ఉన్నదాన్ని ఊరడించడం పోయి 5 పిల్లల్ని తల్లిని మట్టు పెట్టడానికి ధృతరాష్ట్రుడు సిద్ధపడ్డాడు. అలాగే నువ్వు పురోచనుణ్ణి పంపించి లక్క ఇల్లు నిర్మాణం చేయించు అని తన ప్రణాళిక ప్రకారంగా పాండవులు, కుంతీదేవి లక్క ఇంటికి బయలుదేరి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేశాడు. ధృతరాష్ట్రుడు మాట్లాడినటువంటి మాటల వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించలేక ఎంతో మధురంగా మాట్లాడుతున్నాడు. పిల్లల్ని, కుంతీదేవిని విశ్రాంతి తీసుకోవడానికి కొంతకాలం వారణావతానికి పంపిస్తున్నాడేమో అనేటటువంటి ఆలోచనలో ఉండిపోయినటువంటి భీష్మాచార్యుల వారు కూడా ఆ ప్రతిపాదనని తిరస్కరించలేదు. కానీ విదురుడు పసిగట్టాడు, ధృతరాష్ట్రుని యొక్క స్వభావము సరి అయినది కాదు. ఒక వ్యక్తికి స్వభావం అనేటటువంటిది పుట్టుకతో వస్తుంది. ఆ స్వభావము మారాలి అంటే అది కేవలము 2 కారణముల చేత మాత్రమే మారుతుంది. తనంత తాను సాధన చేసి మార్చుకోవడం అంత తేలిక విషయం కాదు. కానీ 2 కారణముల చేత మాత్రం మారుతుంది అని చెప్తుంది శాస్త్రం. ఏవా 2 కారణములు అంటే, మొట్టమొదటిది సత్సంగత్వం. మీరు ఎవరో ఒక వ్యక్తిని జీవితంలో భగవత్ సంబంధం ఉన్నటువంటి వ్యక్తితో అనుబంధాన్ని శాశ్వతంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యాలి. ఏది ఎటురాని నేను ఆయనతో అనుబంధాన్ని తెంచుకోను, ఆయనతో కలిసి జీవితంలో ప్రయాణం చేస్తాను అని నిర్ణయించుకున్నాడు అనుకోండి. సత్పురుష సహవాసం ఏం చేస్తుందంటే మనిషిలో బలీయమైనటువంటి మార్పు తీసుకొస్తుంది.
ఆయనతో కలిసి తిరగడం, ఆయన యొక్క పెద్దరికంలో పాలు పంచుకోవడంలో మనం కూడా ఇలా ప్రవర్తించాలనేటటువంటిది తేలికగా అబ్బి గత జన్మల నుంచి వస్తున్నటువంటి వాసన బలం పోతుంది. రెండవది గురువాక్యమునందు ఎనలేని శ్రద్ధ. అది ఆ శ్రద్ధ అన్న మాట ఎంత దూరం వెళ్ళాలి అంటే, గురువుగారు చెప్పినది ఏదీ జీవితంలో సలహా కాదు, ఆయన చెప్పినది ఏదైనా శాసనము. ఆయన ఒక మాట చెప్తే ఔదలదాల్చడం వినా, లొంగి ఉండడం వినా, నేను తిరస్కరించడం అన్న మాట ఉండదు. ఏ ప్రాణి అయినా అభ్యున్నతిని పొందాలి అంటే అది ఎవరో ఒకరికి లొంగాలి. అది లొంగలేదనుకోండి, అది వశపడదనుకోండి, ఆ ప్రాణిని సమాజానికి దూరంగా ఉంచుతారు. మీరు ఎక్కడికి వెళ్ళండి, ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు లొంగి ఉండాలి. నేను ఇంటికి వెళ్ళాననుకోండి, నా తండ్రి మాటకి లొంగాలి. మా గురువు గారు ఏదైనా చెప్పారనుకోండి, దాన్ని శాసనంగా భావించి లొంగాలి. నేను కార్యాలయానికి వెళ్ళాననుకోండి, నా అధికారి మాటని గౌరవించి లొంగి ఉండాలి. అలాగే జీవితంలో ఎక్కడ వంగాలో అక్కడ వంగడం, ఎక్కడ లొంగాలో అక్కడ లొంగడం చేత కాకపోతే, నా అంతవాణ్ణి నేను ఎవ్వరి మాట వినను అన్నవాడు సమాజమునకు బరువైపోతాడు. అది చెప్పడానికి బాగుంటుందేమో కానీ నేను ఎవరి మాట విననండి అన్నమాట చిట్ట చివరికి అపారమైనటువంటి దుష్కీర్తిని పొందుతాడు. ఆ పెడసరితనం, ఆ గర్వం చిట్ట చివరికి మనిషి తాను తవ్వుకున్న గోతిలో తాను పడిపోవడానికి కారణం అవుతుంది. ఒక ఎద్దు వశపడిందనుకోండి, యజమాని బండి కట్టి దాన్ని లాగి ఎంతో ప్రేమతో చూస్తాడు. చిట్ట చివరికి క్రూర జంతువులు, ఆఖరికి విషంతో నిండిపోయినటువంటి పాము కూడా నాగస్వరాన్ని ఊస్తే వశవర్తి అయి ఆడుతుంది. ఒక గుర్రం వశవర్తి అయిందనుకోండి, యజమాని పోషిస్తాడు. ఒక గాడిద వశవర్తి అయిందనుకోండి, చాకలి పోషిస్తాడు. ఒక కుక్క లొంగి ఉందనుకోండి, యజమాని పోషిస్తాడు. అదే కుక్క తిరగబడి యజమాన్ని పిల్లల్ని కరిచిందనుకోండి, దాన్ని కట్టేసి తీసుకెళ్లి 2-3 ఊళ్ళ అవతల దింపేస్తాడు. లొంగి ఉండడం జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం. నేను లొంగను, ఎవ్వరికీ నేను వశపడనన్న మాట అప్పటికి బాగుంటుందేమో, మనసు తృప్తి పడడానికి నా అంతవాణ్ణి నేను అనుకోవడానికి బాగుంటుందేమో, కానీ ఎవడు లొంగడానికి సిద్ధపడడో వాడు నిజానికి జీవితంలో వృద్ధిలోకి రాడు. ఎక్కడెక్కడ ఏ స్థానములకు తాను లొంగాలో, ఏ స్థానముల ముందు తాను గౌరవంగా ఉండాలో అలా గౌరవంగా ఉండడం నేర్చుకున్నవాడు జీవితంలో తప్పకుండా వృద్ధిలోకి వస్తాడు. లొంగి ఉండడం జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం. నేను లొంగను, ఎవ్వరికీ నేను వశపడనన్న మాట అప్పటికి బాగుంటుందేమో, మనసు తృప్తి పడడానికి నా అంతవాణ్ణి నేను అనుకోవడానికి బాగుంటుందేమో, కానీ ఎవడు లొంగడానికి సిద్ధపడడో వాడు నిజానికి జీవితంలో వృద్ధిలోకి రాడు. ఎక్కడెక్కడ ఏ స్థానములకు తాను లొంగాలో, ఏ స్థానముల ముందు తాను గౌరవంగా ఉండాలో అలా గౌరవంగా ఉండడం నేర్చుకున్నవాడు జీవితంలో తప్పకుండా వృద్ధిలోకి వస్తాడు. అది ఎక్కడ సాధ్యమవుతుంది అంటే సత్పురుష సహవాసము చేత లొంగాలి. 2 గురువాక్యమునకు లొంగాలి. ఈ రెండిటికి లొంగడం అనేటటువంటిది చేత కాకపోతే, వశపడడం అన్నది చేత కాకపోతే వాడు జీవితంలో వృద్ధిలోకి రాలేడు. అందుకే ఇంత క్రూరమైన ప్రణాళికని నిర్మాణం చేసి మధురమైనటువంటి మాటలు పలికి తన పన్నాగాన్ని అమలు చెయ్యడానికి మంత్రులతో కూడా అలా మాట్లాడించి పాండవుల్ని, కుంతీదేవిని లక్క ఇల్లు కట్టి అందులో పెట్టి కాల్చడానికి, వారణావతానికి పంపించడానికి సిద్ధపడితే భీష్మాచార్యుల వారు కూడా ఉదాసీనుడై ఊరుకున్నాడు. ఎందుచేత అంటే ఆయనకు అనుమానం రాలేదు. కానీ స్వభావమునందు మార్పు లేదు. ధృతరాష్ట్రుడి స్వభావమునందు పెద్ద మార్పు లేదు. తన బిడ్డలకి రాజ్యం కట్టపెట్టాలనేటటువంటి దుష్ట ప్రయత్నం ఉన్నవాడని కనిపెట్టగలిగినటువంటి నేర్పరి ఎవరు అంటే విదురుడు. కారణం ఏమంటే ధృతరాష్ట్రుడి జీవితంలో పెద్ద ఆస్తి విదురుడే. ధృతరాష్ట్రుడి జీవితంలో అడుగు తీసి అడుగేస్తే కనిపెట్టగలిగిన వాడు విదురుడే. ఎందుచేత అంటారేమో, అసలు కళ్ళు లేనటువంటి ధృతరాష్ట్రుడికి కృష్ణ పరమాత్మ సభలో విశ్వరూప సందర్శనం చేయించినప్పుడు నేత్రములనిచ్చి దర్శనమిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఒక్కటే కారణం,
నీ అంత నువ్వు చెడ్డవాడివైనా ఒక సత్పురుషుడితో సహవాసం ఉంది. విదురుణ్ణి దగ్గర కూర్చోపెట్టుకుని రాత్రుళ్ళు మంచి మాటలు వింటావు. అమలు చేశావా చేయలేదా పక్కన పెట్టు. విదురుడు లేకపోతే ఉండలేడు. ఒకసారి విదురుడి మీద కోపం వచ్చి పాండవుల దగ్గరికి వెళ్ళిపోమ్మని అరణ్యానికి పంపించేశాడు. పంపించేసిన వాడు విదురుణ్ణి విడిచిపెట్టి ఉండలేక మళ్ళీ వెనక్కి పిలిపించాడు. విదురుడిలాంటి మంచివాడిని విడిచిపెట్టి ఉండలేవు కనుక ఆ ఒక్క కారణానికి నీకు దివ్యమైన నేత్రములనిచ్చి విశ్వరూప దర్శనం చెయ్యగలిగిన అధికారం ఇస్తున్నానన్నాడు కృష్ణుడు. ధృతరాష్ట్రుని యొక్క స్వభావమునందు మార్పు లేదు, ఇది విదురుడికి తెలుసు. అందుకే ఆయన ప్రమాదాన్ని పసిగట్టాడు. ధర్మరాజు గారు పాండవులతో కుంతీదేవితో కలిసి రథాలెక్కి బయలుదేరిపోతున్నటువంటి సమయంలో ఎవరికీ అర్థం కాని రీతిలో అటు ఇటు కొన్ని మాటలు పెట్టి గుర్తు పెట్టుకోమని ఏవో మాటలు అసందర్భంగా చెప్పినట్టుగా చెప్పి వెళ్ళిపోయాడు. కానీ పెద్దలు మాట్లాడుతున్నప్పుడు అది ఎంత జాగ్రత్తగా ఒడిసి పట్టాలి అంటే ఆవు పాలు పితుకుతున్నట్టుగా ఉండాలి. ఆవు పాలు పితికే వ్యక్తి ఉంటాడు. ఆవు పాలు అంటే అభిషేకానికి పనికొస్తాయి, ఉపవాసం చేసినా పనికొస్తాయి, సన్యాసికి పనికొస్తాయి, వానప్రస్థుకి పనికొస్తాయి, గృహస్థుకి పనికొస్తాయి, బ్రహ్మచారికి పనికొస్తాయి, పసిపిల్లాడికి పనికొస్తాయి. ఇక్కడ త్రాగి ఆరోగ్యానికి పనికొస్తాయి, అక్కడ అభిషేకం చేసి ఉన్నతగతులు పొందడానికి పనికొస్తాయి. అటువంటి ఆవు పాలు పిండేటటువంటి వ్యక్తి ఆ పొదుగు దగ్గరికి వచ్చి గొంతుక కూర్చుని నీళ్లు తీసి పొదుగుకేసి కొట్టి పొదుగు కడిగి బిందె తీసుకెళ్లి రెండు మోకాళ్ల మధ్యలో పెట్టుకుని ఇటు తిరిగి ఎవరితోనో మాట్లాడుతూ పాలు పితుకుతూ ఉంటాడు. కానీ ఆ శిరములను పట్టి లాగుతున్నప్పుడు పడేటటువంటి పాల ధారలో ఒక్క చుక్క కూడా నేలపాలు కాకుండా జాగ్రత్త పడి బిందెలో పడేటట్టుగా పిండుతాడు తప్ప ఒక్కసారి కూడా శిరముల నుండి జారినటువంటి పాలధార పక్కకి కింద పడిపోకుండా జాగ్రత్త పడతాడు. ఆవు పాలు పిండేటప్పుడు ఎంత జాగ్రత్తగా పిండి గిన్నెలోకి పట్టుకుంటారో పెద్దలు మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా చెవులను దొప్పలు చేసుకుని అలా పట్టుకోవాలి. అందుకే విదురుడు వచ్చి మాట్లాడుతుంటే ఏదో ప్రస్తావన చేస్తున్నా ఏమో ఎక్కడ ఏ మాట మాట్లాడతాడో అని ధర్మరాజు గారు చెవులు దొప్పలు చేసుకుని విని పట్టుకున్నాడు. ఏదో బయలుదేరుతున్నామని మాట్లాడారమ్మా, నేను దాని మీద పెద్ద శ్రద్ధ పెట్టలేదు అనలేదు. ఎంత శ్రద్ధ పెట్టిందంటే అది కుంతీదేవి గొప్పతనం. బయలుదేరుతుండగా విదురుడు వచ్చి ఎందుకు మాట్లాడాడు? అందుకని ఆమె ధర్మరాజుని పక్కకి పిలిచి అడిగింది, విదురుడు వచ్చి ఏం చెప్పాడని అడిగింది. ఆ ముందు వెనక మాట్లాడుతున్న మాటలు సందర్భం లేకుండా ఏదో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడినా విదురుడు మధ్యలో మాత్రం ధర్మరాజు వినేటట్టుగా ఒక మాట చెప్పాడు. అగ్ని విషయంలో విషం విషయంలో బహుజాగ్రత్త అన్నాడంతే, ఇంకేం చెప్పలా. ధృతరాష్ట్రుడు గురించి చెప్పలా, దుర్యోధనుడు గురించి చెప్పలా, ఏదైనా కుట్ర ఉంటుందేమోనని చెప్పలా. ఈ ఒక్క మాట మధ్యలో చెప్పాడు. అగ్ని చేత విషము చేత జాగ్రత్త. పట్టుకున్నాడంతే ధర్మరాజు. పట్టుకున్నాడనడానికి గుర్తు అంతే శ్రద్ధ కలిగినది కుంతీదేవి. ఆవిడ అడిగింది కొడుకుని, విదురుడు ఏం చెప్పాడు అని అడిగింది. విదురుడు ఏం చెప్పాడు అని అడగగానే వెంటనే ఒక మాట చెప్పాడు ధర్మరాజు. అమ్మా, విదురుడు ముందు వెనకల ఏవో చెప్పి అగ్ని చేత విషం చేత జాగ్రత్త అని చెప్పాడమ్మా అన్నాడు. ఆవిడ ఒక నవ్వు నవ్వింది. ఏదో ఉంది ఇందులో అనుకుంది. ఎంత జ్ఞాపకం పెట్టుకున్నాడంటే పెద్దలు చెప్పిన మాటల మీద శ్రద్ధ కలిగి ఉండుట అన్న మాటకి నిదర్శనం అది. వారణావతం చేరారు. చేరి ఇదే ఇల్లు మీకోసం ప్రత్యేకం నిర్మింపచేశాడు, ఇది ఆయుధగారం, మీరందరూ కూడా చక్కగా ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఆ గృహ సముదాయాన్ని చూపించాడు ఆ వచ్చినటువంటి పురోచనుడు. ధర్మరాజు గారు భీమసహితంగా లోపలికి వెళ్ళి ఒక్కసారి గోడలని వాసన చూశాడు. అందులో నీతి వాసన, నూనె వాసన, మద్దిబంక వాసన తగిలాయి. ఆయనకి వెంటనే అనుమానం వచ్చింది. ఓ, ఈ ఇల్లంతా మద్దిబంకతో నీతితో నూనెతో నిర్మాణం చేయబడింది కాబట్టి ఇది ఎప్పుడైనా అగ్ని చేత దహింపబడుతుంది. కానీ ఇవాళ వచ్చాం కాబట్టి రేపు దహించరు, కొంతకాలం ఉండనిస్తారు. ఉండనిచ్చి మనం ఏమరపాటుకి గురైన తరువాత ఖచ్చితంగా మన ఇంటిలో పెట్టి కాల్చేస్తారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన సోదరుల్ని పిలిచి మీరందరూ పరాకుగా ఉండండి, అందరం కలిసి ఏకకాలంలో నిద్రపోవడానికి వీల్లేదు, ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కాల్చేస్తారు ఎవరికి తెలుసు? అది కాల్చడం అన్న ప్రసక్తి వచ్చిందనుకోండి ఇంకా తప్పుకోవడానికి ఏం ఉండదు.
అది ఉత్తర క్షణం భగ్గున కాలిపోతుంది. అంటే ఎంత పెను ప్రమాదంలో ఉన్నారు. కుంతీదేవి దగ్గరికి రోజు ఒక బోయవనిత వచ్చేది. ఆమెకి 5 కుమారులు. ఈ 5 కుమారులతో కూడుకున్నటువంటి బోయవనిత ఏమీ తెలియని అమాయకురాలరా వచ్చి కుంతీదేవితో మాట్లాడి వెళ్ళి, ఈమె ఏం మాట్లాడుతోంది, పాండవులు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటారు, ఏ కార్యక్రమంలో ఉన్నారు, ఇవన్నీ కూడా పురోచనుడికి వార్త అందిస్తూ ఉండేది. కానీ విదురుడు మాత్రం చెప్పి వదిలిపెట్టలేదు. చాలా పరాకుగా ఉన్నాడు. ఏమో పాపం తండ్రి లేని బిడ్డలు ఏమైపోతారో, అది సామాజిక కర్తవ్యం, ఆయన ప్రేమ అది మనుష్య రుణమని వ్యాసుడు ప్రతిపాదన చేసింది. విదురుడు ఒకనాడు ఒక కబురు పంపాడు రహస్యంగా. నేను ఒక కనకుణ్ణి పంపుతున్నాను. కనకుడు అంటే భూమిని బాగా తవ్వగలిగినటువంటి నేర్పరితనం ఉన్నవాడు. అందరూ తవ్వలేరు. నుయ్యి తవ్వడం అందరూ తవ్వగలిగింది కాదు. ఓ పునాది తవ్వడం అందరూ తవ్వగలిగింది కాదు. అలా తవ్వడంలో ఒక నేర్పరితనం ఉంటుంది. అటువంటి కనకుణ్ణి పంపి ఇల్లు అంటించిన తరువాత తప్పుకోవడం కాదు, ఇల్లు అంటించగానే పారిపోవడానికి వీలుగా ఇతడు సొరంగం తవ్వుతాడు. ఆ సొరంగం ఎక్కడుందో దాంట్లోకి ఎలా ప్రవేశించాలో అది కటిక చీకటిగా ఉంటుంది, భూమి లోపల నుండి ఉంటుంది. కాబట్టి దాన్ని ముందుగానే భీముడు పరిశీలనం చెయ్యాలి. ఎంత లెక్క కట్టాడో విదురుడు. అది వ్యూహరచన అంటే. భీముడు బాగా పరిచయం చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత దారి తెలియకపోతే ఇక పైకి వచ్చే అవకాశం ఉండదు, అటువైపుకి నిష్క్రమించలేరు. బాగా తెలుసుకుని ఉండాలి. కనకుణ్ణి పంపుతున్నాను, రహస్యంగా లోపల నుంచి బయటికి సొరంగం తవ్వుతాడని దూరంగా అరణ్యం వరకు కనకుడు సొరంగం తవ్వాడు. భీముడు చాలా జాగ్రత్తగా దానితో పరిచయాన్ని పెంచుకున్నాడు. ఒక రోజున విదురుడి దగ్గర నుంచి కబురు వచ్చింది. ఒక భయంకరమైనటువంటి కుట్ర అమలు చేయడానికి ముహూర్తాన్ని నిర్ణయం చేశారు. కృష్ణపక్ష చతుర్దశి అంటే తెల్లవారితే అమావాస్య, చతుర్దశి అర్ధరాత్రి వరకు పరివ్యాప్తమైతే మాస శివరాత్రి అంటారు. ఆ కృష్ణపక్ష చతుర్దశి చీకటిగా ఉంటుంది కాబట్టి ఆ రోజు రాత్రి లక్క ఇల్లు తగలబెడుతున్నారు. మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండమని కబురు చేశాడు. అయితే ధృతరాష్ట్రుడు తక్కువవాడు కాదు, దుర్యోధనుడు తక్కువవాడు కాడు. ఇల్లు కాలిపోయిన తరువాత ఆ బూదిలో 6 శవాలు దొరుకుతాయా, దొరకవా? 6 కంకాళములు దొరకాలి. 5 పురుష కంకాళములు, 1 స్త్రీ కంకాళము దొరకాలి. ఎందుకని? కుంతి 5 పాండవులు కాలిపోయారు అని నిర్ధారించుకోవడానికి. ధర్మం ఎక్కడుంటుందో, భక్తి ఎక్కడుంటుందో అక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. ఒక వనిత రహస్యంగా సమాచారాన్ని చేరవేయడానికి 5 కొడుకులున్నది కుంతీదేవి దగ్గరికి వచ్చేది. ఆ రోజు ఆ బోయవనిత ఏం చేసిందంటే 5 కొడుకులతోటి ఆ లక్క ఇంటిలోనే పడుకుని నిద్రపోయింది. ఆ ఇల్లు తగలబెట్టేస్తారు అన్న వార్త అందింది. వెంటనే భీముడు ఏం చేశాడంటే పురోచనుడు ఇల్లు తగలపెట్టడానికి ఇంకా ప్రయత్నం చెయ్యక ముందే మొట్టమొదట పురోచనుడు పడుకున్నటువంటి గదిని తగలపెట్టడంతో ప్రారంభం చేశాడు. చెయ్యగానే ఒక్కసారి ఆయుధాగారంతో లక్క ఇల్లంతా భగ్గున కాలిపోయింది. వెంటనే వీళ్ళు సొరంగంలోకి ప్రవేశించారు. ప్రవేశించి సొరంగ మార్గంలో నడుస్తున్నారు. అదేం అంత తేలిక విషయం కాదు. ఇప్పుడు పొడుగ్గా ఉండేటటువంటి శరీరం ఉన్నటువంటి వ్యక్తి గుమ్మాలు పెద్ద ఉన్నటువంటి ఇంట్లో ఉంటే క్షేమకరం తప్ప, గుమ్మాలు చిన్న ఉన్న ఇంట్లో ఇల్లు అందంగా ఉందని కాపరం చేశాడనుకోండి, తల ముప్పి కట్టేస్తుంది ఆయనకి. ఎందుకంటే అడుగు తీసి అడుగేస్తే తలంచుతూ ఉండాలి. అలా తలంచకుండా నడిచాడనుకోండి, అస్తమానం వచ్చి మాడు మీద దెబ్బ తగులుతూ ఉంటుంది. అది చాలా ప్రమాదం. అలా ఒక సొరంగంలో వెళ్ళడానికి అదేం పెద్ద రహదారి కాదు, చాలా ఇరుకుగా ఉంటుంది. అందులో 6 ప్రయాణం చెయ్యాలి. 6 ప్రయాణం చేసేటప్పుడు వెనక ఎవరైనా వస్తే తప్పుకోవడం కష్టం, ముందు నుంచి ఎవరైనా వచ్చినా కష్టం, తెలిసి ముందు కప్పెట్టేసినా కష్టం, ఇక బయటికి వెళ్ళలేరు. అందున కుంతీదేవి నడవాలి, ధర్మజుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఇంతమంది నడవాలి. ఆ సొరంగ మార్గంలో కొంత దూరం నడిచిన తరువాత ఇక కుంతీదేవి నడవలేకపోయింది. పెద్దది, అంతసేపు సొరంగంలో ఇలా మెడ వంచి నడిచిందనుకోండి, ఇదంతా నొప్పులు వస్తాయి, నడవలేరు. కొన్ని చోట్ల దేవాలయాల్లో ఇక మళ్ళీ అమ్మ కడుపులో పడుకోవలసిన అవసరం లేకుండా ఉండడం కోసమని సొరంగ మార్గంలో వెళ్ళి దర్శనం చేసేటటువంటి దేవాలయాలు ఉంటాయి. కాంచీపురంలో ఉంది ఒక దేవాలయం.
అలాగే అరుణాచలంలో ముక్తి గుహ అంటారు. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఆ గుహలోంచి, ఆ సొరంగంలోంచి బయటికి వస్తారు. అలా వంగి బయటికి వచ్చేటప్పుడు చాలా క్లేశం కలుగుతుంది, ఏమేడో నొప్పెడుతుంది కొద్దిగా. అలా అంత దూరం నడవడం అంటే మాటలా? కానీ భీమసేనుడు ఏం చేశాడంటే కుంతీదేవిని ఎత్తి తన మెడ మీద మూపున వేసుకున్నాడు. వేసుకుని ధర్మరాజు గారిని, అర్జునుణ్ణి భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడు. నకుల సహదేవుల్నిద్దరినీ ఎత్తుకుని 2 సంకలలో ఇరికించుకుని వడివడిగా నడుస్తూ సొరంగ మార్గంలో వీళ్ళ నలుగురిని తీసుకుని పైకి చేరాడు. అది అందుకు మహానుభావుడు పాండురాజు 5 కుమారులు కలగాలి అని అనుకున్నప్పుడు, నాకు ఇంత అపారమైనటువంటి బలశాలి కలగాలి అంటే వాయుదేవుని అనుగ్రహం చేత కలగాలని ముందు రక్షణ కోసం ధర్మము వలన సంతానాన్ని పొంది వెనక వాయుపుత్రుడిగా భీముణ్ణి పొందాడు. భీముని యొక్క సహకారం చేత కుటుంబం అంతా బయటపడింది. బయటపడిన తరువాత అతి కష్టం మీద నడవలేక కొంత నడుస్తుంటే, ఒక పక్క నిద్రపోవలసినటువంటి సమయం, ఒక పక్క మానసికమైన ఒత్తిడి, ఒక పక్క భయం. ఎందుకు భయం అంటే రేపొద్దున్న లక్క ఇల్లు కాలిపోయిన తరువాత ఏడుస్తున్నట్టుగా నటిస్తూ పాండవుల యొక్క కంకాళముల కోసం వెతికిస్తాడు ధృతరాష్ట్రుడు. వెతికించినప్పుడు ఈ సొరంగం దొరికిందనుకోండి, సొరంగం యొక్క ద్వారం దొరికిందనుకోండి, దాని వెంబడి గూఢచారులు వెడతారు. వెడితే పాండవులు దీని గుండా తప్పించుకున్నారు అని తెలిసిందనుకోండి, ఇప్పుడు పాండవులు తప్పించుకుని ఒక్కళ్లే ఉన్నారు కాబట్టి కొన్ని అక్షౌహిణీల సైన్యం వేటాడేస్తుంది. కాబట్టి సొరంగం దొరకకూడదు. ధృతరాష్ట్రుడు ఎంత ప్రణాళిక వేస్తాడో విదురుడు అంత ప్రణాళిక వేస్తాడు. అందుకే ఏ కనకుడు సొరంగం తవ్వాడో ఆ కనకుడే మరనాటి ఉదయం బూది కుప్పలలో పాండవుల యొక్క కంకాళములు వెతుకుతున్నట్టుగా నటిస్తూ సొరంగంలో బూదిని వెతుకుతున్నట్టుగా ఆయన నటన చేస్తూ బూదితో సొరంగ ద్వారాన్ని కప్పేశాడు, ఎవరికీ కనపడకుండా. తవ్వింది తానే కాబట్టి. ధర్మాన్ని నమ్ముకున్న వాడికి పరమేశ్వరుడు ఏదో ఒక వైపు నుంచి రక్షణ చేస్తూ ఉంటాడు. ధర్మాన్ని వదిలిపెట్టి అధర్మాన్ని నమ్ముకున్నవాడు తాను ఎంతో జాగ్రత్తగా ఉన్నాననుకున్నా ఎక్కడో అక్కడే వలలో పడిపోతాడు. పడిపోయి జీవితం దుఃఖంతో పరిసమాప్తమైపోతుంది. అందుకే ధర్మము రక్షించినట్టుగా లోకంలో ఏది రక్షించదు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్నంటారు పోతన గారు భాగవతంలో. భగవద్భక్తి ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వ్యక్తి నిరంతరము ఏదో ఒక వైపు నుంచి రక్షణ కలిగి రక్షింపబడుతూ ఉంటాడు. నేను ఇన్ని రక్షణలు పెట్టుకున్నాను, ఇంత జాగ్రత్తగా ఉన్నాను, ఇన్ని ఆలోచనలు చేశాననుకున్నా అధర్మాన్ని పట్టుకున్న వాణ్ణి పట్టుకోవడానికి భగవంతుడు వేసిన ప్రణాళికలో ఎక్కడో అక్కడ మట్టు పెట్టబడతాడు. అందుకే ధృతరాష్ట్రుడి పనుపున వచ్చినటువంటి చారులు ఆ బూదిలో వెతికినప్పుడు ఒక స్త్రీ శవం కాలిపోయి 5 పురుష శవాలు దొరికాయి. అవి నిజానికి బోయవనిత యొక్క శరీరం, 5 ఆమె కొడుకుల శరీరాలు. కాబట్టి వెంటనే వాళ్ళు వెళ్ళి ఏం చెప్పారంటే కుంతీదేవి 5 పాండవులు కాలిపోయి మరణించారు అని చెప్పారు. పరమ సంతోషపడిపోయాడు ధృతరాష్ట్రుడు. అంత సంతోషం లోపల పెట్టుకుని పైకి ఏడిచాడు. ఇంతకన్నా నటచక్రవర్తి లోకంలో ఉంటాడా? అసలు నిజంగా ఎన్ని బహుమానాలైనా ఇవ్వబడవలసిన వాడు నటనలో ధృతరాష్ట్రుడు. ఆయనంత సహజనటుడు ఎక్కడ ఉండడు. ఎందుకంటే లోకంలో చాలా సంతోషం మనసులో ఉందనుకోండి, దొంగ ఏడు పేడవడం చాలా కష్టం. కానీ చాలా దుఃఖం కడుపులో ఉన్న పైకి నవ్వుతూ బ్రతికేయడం ఉదారులైన వాళ్ళకి చెల్లుతుంది. కుంతీదేవి ఆ కోవకి చెందినది. ఎంత దుఃఖం ఉన్నా నవ్వుతూ బ్రతకగలదు. లోపల తన ప్రణాళిక ఫలించిందని ఎంత సంతోషంగా ఉన్నా పైకి ఏడుస్తున్నట్టు నటించగలిగిన ప్రజ్ఞ ధృతరాష్ట్రుడిది. ఎవరు ఎలా ప్రవర్తించి దుర్మార్గులో తెలిసిపోవట్లా చెప్పకుండా చెప్తారు వ్యాసుల వారు. ఇప్పుడు అయ్యో పాండవులు మరణించారు, కుంతి మరణించింది, నేనేదో విశ్రాంతి కోసమని వారణావతానికి పంపించాను, ఇలా జరిగిపోయిందని చెప్పి దొంగ ఏడుపు ఏడ్చాడు. కానీ ఇక్కడ పాండవులు మెల్లగా బయలుదేరి ఒక అరణ్య ప్రాంతానికి చేరారు. 6 విపరీతమైన దాహం వేస్తోంది. ఒక మర్రి చెట్టు మీదకి ఎక్కాడు భీముడు.
లోకంలో మర్రి చెట్టుది ఒక వింతైనటువంటి విశేషం. సాధారణంగా లోకంలో ఏ చెట్టు అయినా విత్తనం వేసి పాకుతారు, కానీ మర్రి చెట్టు విత్తనం వేసేవాడు మీకు ఎక్కడ కనపడ్డావు. నాకు తెలిసి ఎవరు మర్రి చెట్టుని మేము పెంచుకున్నామందని మర్రి చెట్టు విత్తనాలు దొరుకుతాయని అడిగిన వాడిని నేను చూడలేదు. మీరు చూశారేమో నాకు తెలియదు. బీజస్యాంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిరికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు. ఇంత చిన్న మర్రి విత్తనంలో అంత పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. అది ఊడలు దింపుకుంటూ ఎంత దూరమైనా విస్తరించి వెళ్ళిపోతుంది. అందుకే కదా ఒకప్పుడు చెన్నైలో అడయార్ మర్రి చెట్టు అని దర్శనీయమైనటువంటి స్థలాల్లో మర్రి చెట్టు ఒకటి. మర్రి ఆకు కింద పడిపోయాక కూడా చాలా కాలం ఆకుపచ్చతనాన్ని పోగొట్టుకోదు. అది పసుపు వర్ణంలోకి వచ్చాక కూడా మీరు నీళ్లలో పెడితే మళ్ళీ ఆకుపచ్చగా అవుతుంది. ఒక పట్టాన పోదు దాని ఆకుపచ్చతనం. ఊడలు దిగి బహుగొప్పగా ఉంటుంది దాని సౌందర్యం. అంత గుండ్రంగా అంత వ్యాప్తి చెందుతుంది కాబట్టి అంత గొప్పగా ఉంటుంది. ఆ మర్రి చెట్టుతో విష్ణుమూర్తికి సంబంధం, శివుడికి సంబంధం. అదో చమత్కారం. దాని కింద దక్షిణామూర్తిగా శివుడు కూర్చుంటాడు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. మర్రి చెట్టు కింద శివుడు కూర్చుంటాడు. మర్రి ఆకు మీద మహాప్రళయంలో శ్రీ మహావిష్ణువు పడుకుంటాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.